ఉత్తరాదిలో భానుడి భగభగలు దడపుట్టిస్తున్నాయి. హీట్ వేవ్ తో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఎండల తీవ్రత విపరీతంగా పెరగటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతానికి ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ మే చివరి నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉండటంతో త్వరలోనే ఉపశమనం లభించొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం దేశవ్యాప్తంగా ముఖ్యంగా నార్త్తో పాటు మిడిల్ ఇండియాలోని రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుతోంది. రాబోయే వారం రోజుల పాటు అంటే మే 23 వరకు ఈ ప్రాంతంలో అధికారులు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. యూపీలోని కొన్ని జిల్లాల్లో రేపటి నుంచి 23 వరకు హీట్ వేవ్ హెచ్చరికల్ని జారీ చేసింది వాతావరణ శాఖ. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్, పంజాబ్, హర్యానాల్లో కూడా వేడిగాలుల ప్రభావం పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్, విదర్భలో ఈ నెల 21 వరకు మాడు పగిలే ఎండలుంటాయని ఐఎండీ అంచనా వేసింది.